హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? అందరి డ్రీమ్ డెస్టినేషన్ గోవాకి మేము రోడ్ ట్రిప్లో వెళ్తాను. ఫార్చునర్ కార్ తీసుకొని మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టించాము. ఇక మేము బయలుదేరిన ఆలస్యమే. ఈ ప్రయాణంలో చూసిన అందాలు మొత్తం అంటే అండ్ మేము ఏమేమి చూస్తాము రోడ్ ట్రిప్లో, మేము చేసే భోజనాలు కానీ, టిఫిన్స్ కానీ, రోడ్ ట్రిప్లో కనిపించే ఏవైనా కానీ, గుడులు కానీ, ఏవైనా చూడదగిన ప్రదేశాలు ఏవైనా కానీ మీకు చూపిస్తాము. లెట్స్ ఎంజాయ్. రోడ్డు మధ్యలో ఆపి వీళ్ళకు సజంపులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే అమౌంట్ డిమాండ్ చేయలేదు, వాళ్ళే ఇచ్చి హ్యాపీగా వేసి వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేసి మంచిగా ఓకే హ్యాపీ జర్నీ, మేము ఇట్లా పోతాను హ్యాపీగా అంటే ఓకే హ్యాపీగా వెళ్ళేసి అని చెప్పి వాళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మేము రైడ్ స్టార్ట్ చేస్తాం అనమాట. దారిలోనే చూడండి డీజిల్ ఫుల్ ట్యాంక్ పెట్టించేసినాం. ఒక 6,000 రూపీస్కి టోటల్ 6,000 రూపీస్కి ఎన్ని లీటర్స్ వచ్చింది టోటల్? 65 6,000 రూపాయలకు పట్టించినాం అనమాట. ఫుల్ ట్యాంక్ వచ్చేసింది డీజిల్. నాకు తెలిసి గోవా వరకు సరిపోతుంది. మళ్ళీ రిటర్న్లో ఏమైనా పట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వేలో పోతుంటే అందరూ ఆకలి 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 కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ చెప్పారు అనమాట. సర్లే అని చెప్పి రోడ్ సైడ్ ఏదైనా మంచి టిఫిన్ సెంటర్ అంటే ఆపుదాం అనుకునే లోపు ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. చూడండి, దారిలో మంచి టాటా ఏసీని మోడిఫికేషన్ చేసుకొని మొబైల్ క్యాంటీన్ లాగా ఒకటి మెయింటైన్ చేస్తుంటే అక్కడ స్టాప్ చేసి అందరూ టిఫిన్ తిన్నాను కాబట్టి ఎవరెవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు తిన్నారనమాట. టోటల్ బిల్ వచ్చి ఒక 500 అట్లా అయింది. అంటే యాక్చువల్గా టిఫిన్ బాగుంటుందేమో అని వెళ్ళాం, కానీ టిఫిన్ ఏమి అంత పెద్ద బాగోలేదు. ఇడ్లీ ఏమో బాగుంది, ఈ సాగు అంటాం కదా సాగు లైట్గా బాగుంది అంతే, మిగతా అంతా ఏం బాగలేదు. ఏదో ఇంకా వచ్చినాం తినేయాలి అని చెప్పి తిన్నాం తప్పితే అక్కడేం టిఫిన్ ఏం బాగలేదు. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. తినేసిన తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. అందరూ వచ్చేసి బాగా ఎంజాయ్గా జర్నీని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి.